1993లో మిడ్వెస్ట్ను తాకిన ఘోరమైన మహావరద సమయంలో ఇలినాయిస్ రాష్ట్రంలోని క్విన్సీకి చెందిన 23 ఏళ్ల జేమ్స్ స్కాట్పై మిస్సిసిప్పి నదిపై ఉన్న లెవీని ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేశాడని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన వలన మిస్సోరీ రాష్ట్రంలోని వెస్ట్ క్విన్సీలో సుమారు 14,000 ఎకరాల భూమి నీట మునిగింది. స్కాట్ తన భార్యను నదికి అగ్రపక్కన ఆపేసి ఆమె లేని సమయంలో విచ్చలవిడిగా పార్టీలు చేసుకోవాలనే ఉద్దేశంతో లెవీని ధ్వంసం చేశాడని ఆరోపకులు వాదించారు. ఈ ఘటనకు సంబంధించిన విచారణలో మామూలుగా భారీ విపత్తులకు వాడే మిస్సోరీ రాష్ట్రంలోని కాజింగ్ ఏ కాటాస్ట్రోఫీ అనే అరుదుగా ఉపయోగించే చట్టం ప్రకారం అతనిపై కేసు పెట్టారు. స్కాట్పై వచ్చిన తీర్పు పూర్తిగా ప్రత్యక్ష సాక్ష్యాలు కాకుండా పరోక్ష ఆధారాలపైనే ఆధారపడింది. ముఖ్యంగా ఒక మిత్రుడు స్కాట్ మద్యం తాగిన సమయంలో ఈ లెవీకి నష్టం కలిగించానని చెప్పినట్లు ప్రమాణమిచ్చాడు. తనకు ఎలాంటి తప్పు లేదని స్కాట్ ఎప్పటికీ వాదిస్తూనే ఉన్నా కోర్టు అతనికి జీవిత ఖైదు శిక్ష విధించింది. కాలక్రమేణా ఈ కేసుపై అనేక విమర్శలు వచ్చాయి. నిపుణుల ప్రకారం లెవీ అర్థశాస్త్రీయంగా మార్జిన్లో ఉండడంతో అది సహజంగానే కూలిపోయే ప్రమాదంలో ఉందని స్పష్టం చేశారు. అంతేకాక స్కాట్కు ఉన్న క్రిమినల్ చరిత్ర కారణంగా అతనిపై అన్యాయంగా కేసు నడిపారని, అతను ఒక బలిప్రతిగా ఉపయోగించబడ్డాడని పలువురు న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ కేసు ఇప్పుడు దోషి నిర్ధారణ తప్పు అయిందనే దృక్పథంతో అనేక చర్చలకు, న్యాయపరమైన విశ్లేషణలకు దారి తీసింది. స్కాట్కు వచ్చే పారోల్ అవకాశాన్ని 2026 జూలైలో పరిగణిస్తారు.